సమాజం ఆకాశానికి నిచ్చెన వేస్తుంది. పాలకుల ప్రగతి ప్రసంగాలతో హోరెత్తిస్తున్నారు. కానీ ఆ నేతల మాటలకు ఆమడ దూరంలో ఉండే పల్లెటూరు. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా కనీసం నడవటానికి మట్టి రోడ్డు కూడా లేదు. ఈ రవాణా కష్టాలు ఆ ఊరు యువత చదువులకే కాదు, జీవితాల్లో పెళ్లి బాజాలు మోగడానికి కూడా శాపంగా మారాయి. 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు కాక బ్రహ్మచారులుగా మిగిలిపోతున్న దుస్థితిపై జీ తెలుగు న్యూస్ ప్రత్యేక కథనం. దంతాలపల్లి మండలం లక్ష్మీపురం గ్రామం. ఊరిలో వ్యవసాయం బాగుంది, కష్టపడే తత్వం ఉంది, అనుకున్నంత సంపాదన ఉంది. అంతా ఉన్నా ఊరికి రావడానికి సరైన రోడ్డు లేదు. ఇదే ఇప్పుడు పెళ్లి వయసొచ్చిన యువకులకు శాపంగా మారింది. రోడ్డు లేని ఊరికి మా పిల్లను పంపలేమంటూ పక్క ఊరి వాళ్లు సంబంధాలు మాట్లాడడానికే వెనకాడుతున్నారు. ఊరి సరిహద్దుల్లోని బురద రోడ్డు చూడగానే పెళ్లి కూతురు తరపు వాళ్లు వెనుదిరుగుతున్నారు. మాకు సమస్య ఏంటంటే మాకు అసలు రోడ్డు రవాణా సౌకర్యం జీరో, ఏమీ లేదు. చుట్టుపక్కల ఊర్లలో నుంచి చూసుకుంటే ఇటు వేములపల్లి, దొనకొండ, అటు ముకుందాపురం, శ్రీకొత్తపల్లి, దాట్ల, రేకొని అన్ని విలేజ్లు ఉన్నాయి. ఏ ఊరు నుంచి మా ఊరికి సరైన రోడ్ సౌకర్యం లేదు. మాది చాలా మారుమూల గ్రామం. జిల్లా హెడ్ క్వార్టర్కి చాలా లాస్ట్ విలేజ్ మాది. టోటల్గా అంతా 45 నుంచి 55 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని రోడ్లు ప్రకటించినా కూడా అవి ఎక్కడెక్కడ నిరంతరంగా ఆగిపోయినాయి, ఈ మధ్యలో ఆగిపోయినాయి. ఎట్లాంటి అంతరాయం వచ్చిందో తెలియదు. ఇంకోటి ఏంది, మా ఊర్లో స్కూల్ పిల్లలకి బయటకు వెళ్ళడానికి ఊర్లో ప్రాథమిక పాఠశాల అసలు లేదు, ఆగిపోయింది. ఈ పిల్లలు బయటకు పోవాలంటే రావాల్సిన వెహికల్, బస్సు కానీ ఏది కానీ ఆ రోడ్డు సౌకర్యం కరెక్ట్ లేకుండా ఎక్కడెక్కడ ఆగిపోతున్నది. ఇంకో మెయిన్ సమస్య ఏంటంటే ఊర్లో యువత చాలా మంది ఉంటారు. ఈ రోడ్డు సౌకర్యం సరిగా లేని కారణంగా పిల్లల్ని ఇవ్వడానికి కూడా చాలా భయపడుతున్నారు. ఊరికి ఇవ్వడానికి, ఆ ఊరికి పోతే మళ్ళీ పోలేము, రాలేము అనేసి. దీనివల్ల ఊరికి ఎవరైనా రావాలన్నా పోవాలని ఇబ్బంది. యువకులు చదువుకున్నా ఉద్యోగం ఉన్నా ఒకే ఒక్క రోడ్డు సమస్య వందలాది కుటుంబాల్లో పెళ్లి బాజాలు మోగకుండా చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం వస్తే ఈ ఊరికి బయట ప్రపంచంతో బంధం తెగిపోతుంది. అత్యవసరమైతే ఊరు దాటడమే నరకం. దీంతో 30 ఏళ్లు దాటుతున్న పెళ్లిళ్లు కాక ఎంతో మంది యువకులు బ్రహ్మచారులుగానే మిగిలిపోతున్నారు. మన జీపక్కపల్లి నుంచి కుమ్మరికుంటకు మాకు దారిస్తే మాత్రం అనుకూలంగా మాకు కూలి సౌకర్యం మంచిగా జరుగుతుంది. పిల్లలు కూడా స్కూల్ పోవడానికి కూడా అది వసతి కల్పిస్తుంది. ఆ బస్సు వస్తే మేము సూర్యాపేట నుంచి మన మహబాద్ బస్సు వస్తే మొత్తం మాకు అనుకూలంగా మంచిగా అన్ని సౌకర్యాలు జరుగుతాయి. కాబట్టి నేను అది ఒకటి కోరుకుంటున్నాను. మాకు ఏటి నుంచి కూడా బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ వల్ల మామిళ్ళ మడవ, ముకుందాపురం, చిన్నేమిల ఇలాంటి ఇటు మద్దిరాల, ఇటు కుంటపల్లి, కుమ్మరికుంట్ల, ఈ పెద్ద ముప్పాలని పోతాం కూడా దగ్గర అందుబాటులో ఉంటుంది. మాకు సాటి కట్టుకుంటది. ఆ ఊరికి పోవాలంటే ఈ ఒక 1 కిలోమీటర్ దూరం ఉన్నది. ఆ 1 కిలోమీటర్ దూరానికి 5-6 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది ఆ ఊరికి రావాలంటే. కాబట్టి ఒక బ్రిడ్జ్ చేస్తే మాత్రం మాకు కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి, మా కష్టాలు కూడా నెరవేరుతాయి అని నేను కోరుకుంటున్నాను. ఈ రోడ్డు కష్టాలు పిల్లల చదువులను కూడా దెబ్బతీస్తున్నాయి. కనీసం అక్షరాలు నేర్చుకోవడానికి ఈ గ్రామంలో ఒక్క ప్రాథమిక పాఠశాల కూడా లేదు. ఓనమాలు నేర్చుకోవడానికి పిల్లలు పక్క ఊర్లకు కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తుంది. ప్రతి నెల రేషన్ బియ్యం కోసం కూడా 4 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని స్థానికులు కన్నీరు పెడుతున్నారు. మాకు ఇబ్బందులు బాగా జరుగుతున్నాయి. మా గ్రామ పంచాయతీ అయినా కూడా మాకు బాగా కష్టాలు జరుగుతున్నాయండి. మా ఆడపిల్లలను అయితే అందుకొని పోతున్నారు కానీ పిల్లలు దొరకక మగ పిల్లలు 15 మంది అనుకున్నారు. ఒకళ్ళు కూడా వచ్చి పిల్లనిస్తామని అంటలేరు. ఆస్తులు పాస్తులు ఉన్నాయి, 15-20 ఎకరాలు అట్లా ఉన్నా కూడా ఎవరు వస్తలేరండి. మాకు బస్సు సౌకర్యం లేక మేము దంతాల పెళ్లికి నడిచిపోవడం జరిగిపోతుంది. రేపుకి పోయి రేషన్ బియ్యం తెచ్చుకోవటానికి నెత్తిలో మోసుకొని వస్తాను. పోదామంటే ముసలోళ్ళం 60-70 ఏళ్ళు ఉన్న వాళ్ళం కూడా తిండికి లేక ఆడికి పోయి రేషన్ బియ్యానికి పోయి నెత్తిలో మోసుకొని వస్తాను. ఈ ఊరికి వస్తాను నడిచి. వస్తా నడిచి చెట్ల కింద కూర్చుంటాను, అలసిపోయి దూపాయి. మరి ఎవరన్నా మాకు సాయం చేస్తారా? ఎవరు చేస్తలేరు. పడుకుంటా లేచుకుంటే ఎత్తుకొస్తాను. సరైన రోడ్డు, బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం కిలోమీటర్ల కొద్దీ బురదలో నడవలేక మధ్యలోనే చదువు ఆపేస్తున్నారు. ముఖ్యంగా రక్షణ లేని ఈ దారుల్లో ఆడపిల్లలను పంపలేక చదువు మానిపించేస్తున్నారు తల్లిదండ్రులు. దీంతో డాక్టర్లు, ఇంజనీర్లు కావలసిన ప్రతిభావంతులైన యువతులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే పిల్లలు బడికి పోవాలన్నా, బస్సులు రావాలన్నా ఇబ్బంది పడతారు. బస్సులు రావట్లేరు. కాబట్టి కొంచెం దారులు మంచిగా ఉంటే వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అయినా వస్తారు, పోతారు.
ఊరుకు మేలు జరుగుద్ది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ కొంచెం బాగా శ్రద్ధ పెట్టి చేయాలి. కలెక్టర్ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎవరైనా కానీ కొంచెం ప్రభుత్వం కానీ దయచేసి అనుకూలంగా చేయాలి. ఊరికి దయచేసి చేస్తే బాగుంటుంది. మాకు చాలా అంటే చాలా. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులు తారు రోడ్డు వేస్తాం, బడి కట్టిస్తామంటూ రంగురంగుల హామీలు ఇస్తారు. కానీ గెలిచాక కన్నెత్తి కూడా చూడరు. గర్భిణీలకు ప్రసవ సమయం వచ్చినా అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ కూడా రాలేని నరక కోపంలో బతుకుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వెంటనే రోడ్డు వేసి తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని లక్ష్మీపురం ప్రజలు వేడుకుంటున్నారు. మరి గ్రామ పంచాయతీ మా ఊరికి ఏం సుఖం ఉన్నది? ఏ సుఖం లేదు. ఏ దారి లేదు, ఏ తొగ లేదు, ఏది చక్కగా లేదు. నువ్వు ఓటేయాలనైనా మళ్ళీ చక్కగా ఓటేసేటప్పుడు మాత్రం మా ఊరికి వచ్చి అమ్మ, అయ్యా, అక్క, చెల్లె, తమ్ముడు, అన్న అని మాత్రం ఉదగరించి ఓటేసుకుంటూ పోతారు. ఈ తేప ఓటు కూడా వేయం ఈ ఊరికి వస్తే. అట్లయితేనే లెక్క, లేకపోతే లేదు. ఈ ఊరు మంచిగా అభివృద్ధి చేస్తేనే ఓటు. మామూలు మాత్రం దవాఖాన, మా ఊళ్ళో ఒక చిన్నపాటి దవాఖాన పడాలి. పడితేనే మేము కాళ్ళని వచ్చినా చెయ్యిని వచ్చినా ఓ ఊరికి పోకుండా. ఇది లక్ష్మీపురం గ్రామ ప్రజల కన్నీటి వ్యధ. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి తమ గ్రామానికి రోడ్డు వేయాలని కోరుతున్నారు.